నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. బండి సంజయ్ అంశం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటా ఉన్నది. ఆయన కొడుకు బండి సాయి భగీరథ్ ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. అయినా కూడా ఆయన మీద చర్చ అయితే నడుస్తూ ఉన్నది. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బండి సాయి భగీరథ్ను మా పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చారు తప్ప ఎవరైనా అప్పగించలేదని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయం మీద స్పందించిండు. లేదు కాదు నేనే నా కొడుకును అప్పగించిన అని చెప్పేసి మరొక పక్క స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగానికి సంబంధించినటువంటి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న, ఎట్లా చూడొచ్చు బండి సంజయ్ అంశానికి సంబంధించి వాళ్ళ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి? మేమే పట్టుకొచ్చినాం వీళ్ళంటే, లేదు మేము అప్పచెప్పినాం వాళ్ళు అంటారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని అసలు మొత్తం కూడా? ఈ అంశాన్ని ఎట్లున్నదంటే, బండి సంజయ్ గారికి ఆయన మెచ్యూరిటీ లేని ఒక పొలిటీషియన్గా కనబడుతూ ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో కానీ బీజేపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజలంటే, ప్రజాస్వామ్యం అంటే, ఒక రాజ్యాంగం అంటే వాళ్ళకు అంటే ఏది మంచి ఏది చెడు అనేది కేంద్ర స్థాయి మంత్రిగా ఉండి బండి సంజయ్ గారు, అది కూడా మళ్ళీ వేరే శాఖ కాదు, హోంశాఖ మంత్రిగా ఉండి తన కొడుకుని 9 రోజులు దాచిపెట్టడం అనేది మేము ఈ సభ్య సమాజానికి ఏం చెప్తాడో ఈ సందర్భంగా డిమాండ్ చెప్తాను. ఒకవేళ ఆయన దాచిపెట్టకుండా ఉంటే భగీరథ అనేటువంటి దొరకకుండా భూమిలో బొక్క కూర్చుకొని పోడు కదా. మేము మా పోలీసు వాళ్ళు వెతికి కేసు బుక్ కాగానే, పేట్ బైక్ బార్లో కేసు బుక్ కాగానే నోటీసులు ఇవ్వడానికి పోయినాం. దాచిపెట్టేటోళ్ళు మేము దాచిపెట్టాలనుకుంటే నోటీసులు ఇవ్వడానికి ఎందుకు పోతాం? మేము దాచిపెట్టాలనుకుంటే మళ్ళీ ఎందుకు జైల్లో ఉన్నాడు? ఎందుకు తీసుకుపోయి ఈరోజు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటున్నాడు కదా. బండి సంజయ్, నీ వైఖరి మార్చుకోవాలి. నువ్వేదో పెద్ద స్వతంత్ర సమరయోధుల్లాగా నేనే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన, నా కొడుకు ఏదో ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు, ఈ దేశ సైనికుడుగా లేకపోతే ఏమని అప్పగిస్తాడైనా? దేని కొరకు దాచిపెట్టిన సమాధానం చెప్పాలి కదా. మా పోలీసు వాళ్ళు ఉన్నారు, దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక లీగల్గా ఉంటుంది. అవన్నీ ప్రాసెస్ చట్టం ముందు ఎవడైనా సమానమే. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు ఈ సమాజంలో ఒక బాధ్యత గలటువంటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి కొడుకు కుటుంబము ఈ దేశానికి ఈ సమాజానికి ఏమి ఆదర్శం? దేని కొరకు ఆదర్శం? దేనికి నీకు సిగ్గు శరం ఉంటే కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ మంత్రిగా రాజీనామా చేసి నీ గౌరవాన్ని కాపాడుకోని చెప్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలకు ఏరేసడం, ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్ల మీద కల్చరు క్లబ్బులు తిరుగుకుంటా గంజాయి గాళ్ళు, మత్తు పదార్థాలకి ఈరోజు దీన్ని ఏమనుకోలేము మేము కాంగ్రెస్ పార్టీ నుండి. ఈ దేశంలో ఉన్నటువంటి బండి భగీరథ్ అనేటోడు ఈ దేశ యువతను చెడగొట్టడానికి కేంద్ర మంత్రి కొడుకుగా సిగ్గుతో తలదించుకోవాలి. వాడు ఈరోజు క్షమాపణ చెప్పి చట్టపరంగా దానికి ఏ రకమైన శిక్షలు ఉంటో అనుభవించాలి. మా ముఖ్యమంత్రి గారిని శంకించడం అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మీ ఓడేమి దేశభక్తుడు కాదు, మీ ఓడేమి ఈ దేశానికి స్వాతంత్ర సమరతుడు కాదు, ఈ దేశానికి రైతు అన్నం పెట్టేటోడు కాదు. వాడు పక్క లంగా లఫోటు ఫాల్ట్ గాడాడు. ఒక అమ్మాయిని ఎరవేసి ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఫామ్ హౌస్లు తిరుగుకుంటూ ఈరోజు వాడే 9 రోజులు దాటి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఇదే మీడియా ముందర బండి సంజయ్. మేము లీగల్గా మా లాయర్లు చెప్పినట్టు నడుచుకున్నాం, లీగల్గా అడ్వాన్స్ బెయిల్ వస్తుందేమని ఆగినాం. మాట్లాడింది కదా, మేము దాచిపెడితే అదేందుకు మాట్లాడింది? మరి మీడియా ముందర మాట్లాడింది కదా, మేము మా లాయర్లు చెప్పినట్టు విన్నాం, మా లాయర్లు స్టేషన్ బెయిల్ వస్తుందేమని చెప్పడం వలన ఆగినాం. మళ్ళీ నేనే తిరిగి అప్పచెప్పిన అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ సమాజం అంత గుడ్డిగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు, యువత, పార్టీలు, సంఘాలు, ప్రజలన్నాడు అంత చిక్కోళ్ళ. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, మీరు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా, ముఖ్యమంత్రిని మళ్ళా బదనాం చేస్తూ, కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ, వీడు ఒకటని మాట్లాడడం ఇది మానుకోవాలి. ఇప్పటికైనా బీజేపీ మంత్రులు ఏ పార్టీ, బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వీళ్ళంతా నైతిక బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి. ఆ చట్టం ముందు అందరూ సమానమైనటువంటి శిక్ష అనుభవించాలి. వాళ్ళకి ఏమాత్రం నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యం, పాలన మీద గౌరవం ఉంటే ఇమ్మీడియట్గా బండి సంజయ్ అనేటోడు రాజీనామా చేసి తన గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకొకటి ఆరోపిస్తూ ఉన్నది. ఏమంటున్నారనంటే 9 రోజులు పడుతుందా ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి? 9 రోజులు పడుతుందా? ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి దాచిపెట్టిండు ఆయనని. మోడీ రాక కంటే ముందే కేసు నమోదైంది, మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మోడీ వచ్చిపోయిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సో ఇదంతా లోపాయకారి ఒప్పందంగా ఉన్నది. మోడీ అదేవిధంగా
బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే కాబట్టి పక్క పక్కన కూర్చొని కూడా మీటింగ్లలో పాల్గొంటా ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకటే అంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మేము ఈ సందర్భంగా చెప్పేది అంటే బీఆర్ఎస్ వాళ్ళకు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకోరు ఎవరున్నా సరే మేము లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి నేను ఇందాకనే చెప్పిన, వాడేం దేశభక్తుడు కాదు, స్వతంత్ర సమరయోధుడు కాదు, సైనికుడు కాదు, రైతు కాదు, లంగా వాడు ఒక పాల్తూ పనిచేసినోని ఎట్లా సపోర్ట్ చేస్తాం? మేము చేయం కదా. దాచిపెట్టాం అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతిపక్షంగా ఒక కౌంటర్ వేయాలి, ఒక బురద చల్లాలి. 9 రోజులు దాచిపెట్టాం అంటే బండి సంజయ్ అడగాలి. ఆ మాట మామూలుగా అడిగేది. బండి సంజయ్ అనేటోడు అప్పచెప్పింది కదా, అప్పచెప్పినని మాట్లాడేటోడు ఎందుకు దాచిపెట్టినాడు అటువైపు అడగాలి. మేము దాచిపెట్టేటోళ్ళం అయితే మేము ఎందుకు దాచిపెట్టి 9 రోజుల తర్వాత జైలు కిందకు పంపిస్తాం? ఇదే మన బుద్ధి ఉన్న క్లారిటీ ఉన్న రాజకీయ నాయకులు, మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడతారు. అది ఆడు దాచిపెట్టిండు. ఎక్కడ దాచిపెట్టిండో వెతికినాం, నోటీసులు ఇచ్చిన మా చట్టము పోలీసు వాళ్ళు ఇంటికి పోయి నోటీసులు ఇచ్చి నువ్వు ఎక్కడున్న బిడ్డ వదలము, నువ్వు ఖచ్చితంగా సరెండర్ కావాలి, లొంగిపోవాలని మీడియా ద్వారా, ప్రింట్ అని ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కోడై కూర్చు రోడ్ల మీద దిష్టి బొమ్మలు తలగబెట్టినాం కదా. దాచిపెట్టడానికి ఏముంటుంది? మేము దాచిపెట్టేటోళ్ళం అయితే ఎందుకు ఈ చెల్లపల్లి జైల్లో ఉన్నాడు చెప్పు. మళ్ళా ఇది బండి సంజయ్ది ముమ్మాటికి తప్పది. బీఆర్ఎస్ వాళ్ళు అడ్డంగా మాట్లాడి ఏదో దొరికింది కదా, అంశం దొరికిన వాడివిడి. అసలు మాకు సిద్ధాంతంగా సైద్ధాంతిక పరంగా బీజేపీకి కాంగ్రెస్కు ఎట్లా పొసకదు, అది జరగదు. అది మేము అట్లాంటి ఎంకరేజ్ చేసేటోళ్ళం కాదు. మా పార్టీ కల్చర్ కాదు, మా నాయకుల లక్షణం కాదు, ఆ అవసరం మాకు లేదు. అట్లాంటిది ఈ వార్త ఇంకొకసారి ఎవడైనా బీఆర్ఎస్ నుండి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే జరగబోయే పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఎవరైనా అవాకులు చెవాకులు మాట్లాడితే, ఇట్లాంటి పనికిమాలిన ఫాల్తు స్టేట్మెంట్లు ఇస్తే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇది బంద్ చేసుకోవాలని చెప్తున్నాం. కొడుకు అరెస్ట్ అయిన తర్వాత బండి సంజయ్ స్వయంగా మళ్ళీ మాట్లాడుతూ కరీంనగర్ హిందూ ఏకతా యాత్రలో మాట్లాడుతూ, నన్ను గెలికిండ్రు, ఇక మీ భరతం పడతా, నా జోలికి వస్తారా, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడతారా, ఇక మీ సంగతి చూస్తా, రాబోయే రోజులలో మిమ్మల్ని కూడా ఖతం చేసే పనిలోనే ఉంటా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాడు. మిమ్మల్ని ఏం చెప్తారు? ఆ హెచ్చరికలు, ఆ స్టేట్మెంట్లు, ఆయన ఏదో భయపెట్టేటోడు ఎవడు లేడు. తెలంగాణ గడ్డ ఇది. తెలంగాణ గడ్డ, నీరు, ఈ మట్టిలోన గాలిలోన ఒక ఏంది ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. నీ అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన, నీ అటువంటి బెదిరింపు గాన్లు, నీ అటువంటి గుండాగిర్లు, దాదాగిర్లు, పాన్ పరాగ్ గాన్లకి మస్తు మందిని చూసి తెలంగాణ. ఇట్లా నువ్వు ఆ స్టేట్మెంట్ ఇస్తే భయపడడానికి ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, మహిళలు కానీ, యువక కానీ ఎవ్వరు కూడా ఆయన బెదిరింపులకు భయపడేటోడు ఎవడూ లేడు. ఆయన నువ్వు ఎప్పుడు భయపడతారు? నీ కొడుకు ఏమన్నా ఈ దేశాన్ని ఉద్ధరిస్తే, నీ కొడుకు ఎవడన్నా ఈ దేశానికి రక్షణ కల్పిస్తే, నీ కొడుకు ఒక స్వతంత్ర సమరయోధుడు అయితే, నీ కొడుకు ఈ సమాజానికి పనికొచ్చేటువంటి ఏమన్నా ఉద్ధరించి సర్దిగట్టే కార్యక్రమం అని చెప్తే నువ్వు బెదిరిస్తే బెదిరుకుంటారు. వాడు ఫాల్ట్ గాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. వాడు అమ్మాయిలను, మైనర్స్ని చీటింగ్ చేస్తారా? చీటింగ్ చేసడం అన్నది నువ్వు బెదిరిస్తావంటే ఏమని అనుకోవాలి? కేంద్ర మంత్రి అయినా, మళ్ళా కేంద్ర మంత్రి అనేటైనా నా కొడుకు చేసినది ఈ ఫాల్తు పని, నా కొడుకుని మీరు బదనాం చేస్తున్నారు, నా గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు, మిమ్మల్ని వదిలిపెట్ట, మీ సంగతి ఏందో చూస్తానంటే కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అందుకే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, తెలంగాణ సమాజం అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, మంచిగా ఆలోచన చేస్తున్నారు. ఎవడు బెదిరిస్తాడు, ఎవడు ఎందుకు బెదిరిస్తున్నాడు, ఎవడు ఎట్లాంటి నాయకుడు, పార్టీ బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంది, ఎవరు ఏ వైపు నిలబడ్డారు, సమాజ బాధ్యత ఎవరిది, నైతిక విలువలతో కూడినటువంటి నాయకత్వం ఎవరికి ఉన్నది, ఏ పార్టీలో ఉన్నది, ఏ పార్టీ ఏ సిద్ధాంతం పరంగా ఉన్నది, ప్రజల మధ్య, ప్రజాస్వామ్యం మధ్య, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పాలన, ప్రజాపాలన ఎట్లా నడుస్తుంది, మీ నియంత పాలన ఎట్లా నడుస్తుంది, మీ మనువాద పాలన ఎట్లా నడుస్తుంది, మీ యొక్క అణచివేత ఆలోచన విధానం, గూండాగిరి, నీ దౌర్జన్యము, ఇవన్నీ చూసినాం. తెలంగాణ అనేది అందరినీ చూసింది. నీ అటువంటి తోపులను మస్తు 90 మందిని చూసింది. ఇట్లా 190 మందిని కూడా ఇంకా ఈ గాలిలోనే గడ్డలోనే చూసినాం. ఇట్లా బెదిరింపు తాటాకు సప్పులకు భయపడేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, తెలంగాణ సమాజం కానీ, ప్రజలు కానీ, యువత కానీ నీకు సరైన బుద్ధి చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే సమాజం మరీ చైతన్యవంతమైన తెలంగాణ సమాజం. నీ పిట్ట బెదిరింపులకు, ఉడత ఊపులకు, తాటాకు సప్పులకి, నీ గూండాగిరికి నీ భయపడి పారిపోయేటోడు ఎవడు తెలంగాణలో ఎవరు లేడు. అది చూసినాం కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు, నీ కొడుకు తప్పు చేసిండు కాబట్టి ఇవాళ జైలుకు పోయిండు, జైల్లో చిప్పకూడు తింటా ఉన్నాడు,
కాబట్టి చట్టానికి న్యాయానికి లోబడాల్సిందే. నీవు నైతిక బాధ్యత వహిస్తూ నీ కొడుకు జైలుకు పోయింది కాబట్టి నువ్వు దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ రాజీనామా చేయలేదు, అంతే తప్ప ఇవాళ ఏదో మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బెదిరిస్తామంటే బెదిరిపోవడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. చట్టాలు న్యాయాలు వాటి పని వాటి చేసుకుంటూ పోతాయి. సో గతంలో మీ పాలన మేము చూసినాము, రాబోయే రోజుల్లో మీ పరిపాలన వచ్చే అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ రాష్ట్రంలో కొలువు తీరబోతోందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎస్సీసీఎల్ నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.